For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆనంద్ తిరుపతి, ఎండి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఇన్సులిన్ ఇంజెక్షన్. అసలు ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ అంటే ఏంటి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఇంజెక్షన్ యూజ్ చేస్తారు సార్? యాక్చువల్లీ ఇన్సులిన్ అనేది ఫస్ట్ 1902లో కనిపెట్టారు అమెరికాలో, బ్యాంటింగ్ అండ్ బీస్ట్ అని. వీళ్ళు ఏంటంటే చాలామంది యంగ్ చిల్డ్రన్స్ చనిపోతున్నారు అక్కడ అమెరికాలో. ఆ టైంలో ఎందుకు చనిపోతున్నారని చాలామంది మీద రీసెర్చ్ చేస్తే వీళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ అనేది లేదు. అంటే మన బాడీలో నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ అనేది వాళ్ళ బాడీలో లేదు. సో అందువల్ల వాళ్ళు చనిపోతున్నారు. సో అట్లాంటి సేమ్ ఇన్సులిన్ మన బాడీలో ఎట్లాంటి అయితే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుద్దో అలాంటి ఇన్సులిన్ ఒకటి తయారు చేయాలని వాళ్ళు ఒక రీసెర్చ్ చేయడం వల్ల వాళ్ళకి ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే సేమ్ మన బాడీలో ఎలాంటి ఇన్సులిన్ తయారవుద్దో అలాంటి ఇన్సులిన్నే తయారు చేస్తారు. సో అది ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ ఇవ్వడం వల్ల మన బాడీలో కూడా రెగ్యులరైజ్ చేయవచ్చు. కామన్గా ఈ ఇన్సులిన్ ఎవరికి యూజ్ చేస్తారంటే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి యూజ్ చేస్తారు. అది కాకుండా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళలో కూడా చాలా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు, అతనికి చాలా ఎక్కువ రోజులు 10-20 ఇయర్స్ ఆఫ్ షుగర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి షుగర్ ఎక్కువ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ వాడచ్చు. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లో కూడా టైప్స్ ఏమైనా ఉంటాయా సార్? ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లో కూడా టైప్స్ ఉంటాయి. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లో టైప్స్ ఎలాగా అంటే అది వర్క్ చేసే టైమింగ్ బట్టి. ఒక్కొక్క ఇన్సులిన్ అనేది 2 అవర్సే వర్క్ చేస్తుంది, ఒక్కొక్క ఇన్సులిన్ అనేది 6 అవర్స్ వర్క్ చేస్తుంది. అలా అది దాని డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ బట్టి, డ్యూరేషన్ ఆఫ్ అవర్స్ని బట్టి మనం డివైడ్ చేసాం అనమాట. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అని ఉంటాయి, అవి 24 అవర్స్ టు 36 అవర్స్ ఉంటాయి అనమాట. ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఉంటాయి, అవి 6 to 8 అవర్స్ పనిచేస్తాయి. షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఉంటాయి, అవి 1 అవర్ నుంచి 2 అవర్స్కే పనిచేస్తాయి. సో ఈ డ్యూరేషన్ బట్టి మనకు 3 టైప్స్ ఆఫ్ ఇన్సులిన్స్ కామన్గా ఉంటాయి. అందులో షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ సివియారిటీ. పేషెంట్లో మనం ఏమైనా ఆపరేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు, అతను రెగ్యులర్గా వాడుతున్నప్పుడు, అతను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అలా చూసుకొని మనం ఇన్సులిన్స్ వాటి టైమింగ్స్ని బట్టి, డ్యూరేషన్ బట్టి ఒక్కొక్క పేషెంట్కి ఇన్సులిన్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సార్, ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ అంటే మనకి ఫస్ట్ మన బాడీలో షుగర్ రెగ్యులరైజ్ అవ్వట్లేదు కాబట్టి షుగర్ రెగ్యులరైజ్ చేయడం ఒకటి. అది కాకుండా ఇన్సులిన్ వేసుకోవడం వల్ల, షుగర్ రెగ్యులరైజ్ అవ్వడం వల్ల మనకు బాడీకి కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. అది కాకుండా మన బాడీలో షుగర్ రెగ్యులరైజ్ అవ్వడం వల్ల వెయిట్ గెయిన్ కాకుండా మనం నార్మల్గా ఉంటాం. సార్, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయడం వల్ల చాలా పనులు చేయలేము అంటారు, అది నిజమేనా సార్? లేదు, అట్లాంటి ఏం లేదు, అది ఒక అపోహ మాత్రమే. షుగర్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ తీసుకొని అన్ని పనులు చేయగలుగుతారు. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాకిస్తాన్ క్రికెటర్ ఉంటాడు వసీం అక్రమ్. అతనికి షుగర్ అనేది అతని 8 సంవత్సరాల ఏజ్లో వచ్చింది. 8 years ఆఫ్ హిస్ లైఫ్ ఈస్ గాట్ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్. అతను 8 years నుంచి ఇన్సులిన్ వేసుకుంటూనే క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళేవాడు, క్రికెట్ ఆడేవాడు. అతను ఒక వరల్డ్ నెంబర్ 1 బౌలర్ అయ్యాడు ఆ టైంలో. ఆ తర్వాత అతను క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయినాడు. అంటే అతను ఇప్పటికీ ఇన్సులిన్ వాడుతూనే ఉంటాడు. సో ఇన్సులిన్ వాడే వాళ్ళు ఏమీ చేయలేరు అనేది ఒక అపోహ మాత్రం. ఇన్సులిన్ వాడుతూ కూడా ఏదైనా చేయవచ్చు. ఇన్సులిన్ వాడడం వల్లనే వాళ్ళ షుగర్ రెగ్యులరైజ్ అవుతుంది కాబట్టి దే కెన్ డూ ఎనీ వర్క్. సార్, నాకు ఒక డౌట్. ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లం ఉంటుంది అని అంటారు, అంటే లైఫ్ లాంగ్ ఉంటుందా సార్ ఈ ప్రాబ్లం? ఇది డయాబెటీస్ అనేది ఏంటంటే ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. మన బాడీలో ఏవైతే యాంటీబాడీస్ ఉంటాయో అవి మన బాడీ సెల్స్కే అగెనెస్ట్గా పనిచేస్తాయి. ఇట్లాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏంటంటే ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది. దీనికి మనం ఏం చేయలేము. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్లో అసలు ఇన్సులినే లేదు, మన బాడీలో ప్రొడక్షనే లేదు. సో మనం కంపల్సరీగా ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ టైప్ 2 డయాబెటీస్ అనుకుంటే రెసిస్టెంట్ వచ్చింది. సో మనం ఏం చేయాలి, రెసిస్టెన్స్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఒకవేళ రెసిస్టెన్స్ తగ్గించుకోవడము అంటే మనము డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేసి ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేస్తే అది తగ్గి మనం ట్యాబ్లెట్స్ తగ్గించుకునే స్టేజ్కి వెళ్ళొచ్చు. దాన్నే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. ఎప్పుడైతే మనం ట్యాబ్లెట్స్ వేసుకోకుండా, ఇన్సులిన్ కూడా వేసుకోకుండా, అతను షుగర్ పేషెంటే అయినా ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ లేకుండా చేయడమే దట్ ఈస్ ద రివర్సల్ ఆఫ్ డయాబెటీస్. అలా కూడా చేయొచ్చు.